హాయ్. అక్క లోపల నీకోసమే ఎతుకుతున్నారు, త్వరగా వెళ్ళు. ఏంటి? నేను వస్తాను. ఏయ్, సరిగ్గా చెప్. నా కొడుకు చిన్న చిన్న ముక్కలుగా ఉంటేనే ఇష్టపడతాడు. వాడి నేళ్లు జైల్లో ఏం తిన్నాడో ఏమిటోనే. వాడిక్కడ ఉండబోయే 14 రోజులు పచ్చి మంచినీళ్ళైనా నేనే ఇస్తాను, సరేనా? వాడున్నన్ని రోజులు సోమవారం లేదు, శనివారం లేదు. ఈ ఇల్లు మొత్తం నీచు వాసనతో గుమగుమలాడిపోవాల్సిందే, అర్థమైందా? అత్తయ్య, ఆ? మీ వెనకాల చూడండి. ఏమిటే వెనకాల? చూడమంటున్నానా? నా మళ్ళా ఎప్పుడొచ్చావమ్మా? నీ జైలు కొడుకు వస్తున్నాడని చెప్పావు కదా, అప్పుడే వచ్చేసాను. అయ్యో మళ్ళా, అయ్యో నేనొక దాన్ని చూసుకోకుండా ఏదేదో వాగేశాను. కోపం వచ్చినట్టుందిరా. ఏమిటయ్యా? నా మాట వినరా అమ్మా. మాలా, అమ్మా తల్లి బంగారం, కళ్ళు తెరవరా అమ్మా. మాలా, అమ్మా అమ్మా, మాలా. అమ్మా, ఏమైందమ్మా? వాళ్ళ నాన్న వస్తున్నాడని తెలియగానే రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకుందే. మాలా, తలుపు తెరవమ్మా. మాలా, 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 బ్యాగ్ సర్దుకుని ఎక్కడికి బయలుదేరావు? ఎక్కడికి వెళ్తున్నావురా బంగారం? చెప్పు తల్లి. మాలా, తల్లి మాలా. మాలా, ఏమైంది నీకు? ఏంటమ్మా? ఏమండి, అడగండి. మాలా, ఇప్పుడు ఎందుకు ఫోటోలన్నీ తీసేస్తున్నావు? నేను ఆ మనిషిని చూడక్కర్లేదు, ఆ మనిషి నన్ను చూడక్కర్లేదు. ఏ మాలా, ఎక్కడికి వెళ్తున్నావు? రామ్మ, మన ఇంటికి వెళ్ళిపోదాం. అయితే మరి ఇదేవరిల్లురా? ఆ హంతకుడు ఉన్నంత వరకు ఇది నా ఇల్లు కాదు. రామ్మ, వెళ్దాం. లేదు ఇంకా రాలేదు, లేదు ఇంకా రాలేదు. హై, జైలు మాలి వచ్చేసాడు. వదిన టెర్రర్ గా ఉన్నారా? ఏంటి బాబు అలా చూస్తున్నావు? 14 ఏళ్ళైందమ్మా నన్ను నేను చూసుకుని. ఈ లోకము చట్టంతో నాకు సంబంధం లేదు బాబు. రేపు ఈ పిల్ల పెరిగి పెద్దయి మా నాన్న ఎక్కడని అడిగితే నేనేం సమాధానం చెప్పనయ్యా? అమ్మ మాత్రమే కాదు, నాన్న కూడా చచ్చిపోయాడని చెప్పండి. ఒక హంతకుడు కూతురుగా పెరగడం కంటే నా బిడ్డ తండ్రి లేకుండా పెరగొచ్చు. రా అన్నయ్య, కూర్చో అన్నయ్య. రా నాన్న. అన్నయ్య, తను నా వైఫ్ చిత్ర. పెద్దోడు హరి, రితన్య. నా కొడుకు సంజీవ్, తన నా వైఫ్ గీత. సాత్విక్, మావయ్య దగ్గరికి వెళ్ళు. జైలు మామయ్య. రే, అలా అనకూడదు. సారీ చెప్పు. పర్వాలేదులేమ్మా. నాన్న, నువ్వెవరిని వెతుకుతున్నావో నాకు తెలుసయ్యా. నువ్వు వస్తున్నావనగానే నీ కూతురు ఇందాకే కామాక్షి ఇంటికి వెళ్ళిపోయిందయ్యా. పర్వాలేదమ్మా, నేను ఇక్కడ కేవలం 2 వారాలే ఉండబోతున్నా. అంతవరకు మాలని ఎవరు డిస్టర్బ్ చేయకండి. రమేష్, వంతెన పక్కన నాకు స్థలం ఉంది కదా, అవునన్నయ్య. దాన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చిందన్నయ్య? అన్నిటికీ ఒక కారణం ఉందిరా. నేను అడ్వకేట్తో కూడా మాట్లాడేశాను. మీరు ఆ పనులు కొంచెం చూసుకుంటారా? సరే అన్నయ్య.
ఆ మాలకి ఎంత పొగరో చూసావా? దాని బాబుకు మనం వండి పెడుతుంటే దానికి ఏమీ పట్టనట్టు వెళ్ళి కామాక్షి ఇంట్లో కూర్చుంది. ఏళ్ల తర్వాత జైలు నుంచి వచ్చింది ఎందుకనుకుంటున్నావు? ఉన్న స్థలాన్ని నమ్మి కూతురు పేరు మీద బ్యాంక్ లో వేయడానికి. ఇది తెలియక నీ మొగుడు నా మొగుడు పిచ్చోళ్ళలా బ్రోకర్ పనులు చేస్తూ తిరుగుతున్నారు. సరిగ్గా చెప్పావక్క. ఆ, వద్దు. ఏయ్ కుదురుగా తింటావా లేదా జైలు పెదనానికి పట్టి ఇవ్వమంటావా? తిను. నాకెందుకో ఆయన గారు ఈసారి జైలుకి వెళ్తే తిరిగి వస్తాడనే నమ్మకం లేదు. అక్క పొయ్యి మీద ఎసురు పెట్టాను, వెళ్ళి చూసొస్తాను. బావా ఏదో తెలియక మేము మీరు మాట్లాడింది ఏది నేను వినలేదమ్మా. క్షమించండి బావా. అయ్యో, నేనే మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. నా కూతుర్ని బాగా చూసుకుంటున్నందుకు. ఇన్నేళ్ళు జైల్లో ఉన్నాను కదా, మనుషులతో మసలడం మర్చిపోయాను. మెల్లమెల్లగా తెలుసుకుంటాను. ఇప్పుడు నువ్వు తింటావా లేదా జైలు పెద్ద నన్ను పట్టుకుపోనా? తినేసా. అయినా వారసు లేని పార్టీ ఎక్కడుందయ్యా? ఏమయ్యా, నా డబ్బు కొట్టేసి నాకే దండేస్తా. పట్టుకో పట్టుకో, జాగ్రత్త జాగ్రత్త. తీసుకో. ఏం దాము, అంతా ఓకేగా? ఆ? ఏంటన్న గారు, నువ్వు చెప్పారు కదా, నేను చూసుకుంటాను. ఇలా చూడు, ఇంతవరకు నీడలా నా పక్కన ఎలా ఉన్నావో అలాగే నా కొడుకు పక్క నుండి వాడిని గెలిపించాలి. నా తమ్ముడన్నా, మీరు ఏం దిగులు పడకండి. ఏంటి మొహం అదోలా ఉంది? ఏం లేదన్నా, అంతా ఏం లేదు. ఓకేగా? వస్తానమ్మా. పని మొదలెట్టే. ఇదిగో రాందాసు, ఈసారి నా కొడుకు పోటీ చేస్తున్నాడు. మీ ప్రాణాలొడ్డి వాడిని గెలిపించాలి. నా పక్కా స్కెచ్ రెడీగా ఉంది. నమస్తే. వాడి బార్లోనే లేపేస్తాను. వాడి బార్లో వాడి మీద చేయాల పెడతారా? వాడు అక్కడే అన్న ఒంటరిగా దొరుకుతాడు. ఎలాగో నువ్వు వాడు కలిసి మందేస్తారు. నేను చెప్పే రోజు నువ్వు సైడ్ అయిపో, నేను ఆడిని వేసేస్తాను. వాడి కొడుక్కే టికెట్ అని ఈ రోజు నాతోనే చెప్తున్నాడు. ఇది కనుక మిస్ అయిందనుకో, చివరి వరకు వాడి కాళ్ళు నాకుతూ కూర్చోవాలి. అన్నా, ఈ వారమే మాణిక్యం మారణమని న్యూస్ వస్తుంది. సరే, ఏ మాత్రం తేడా రాకూడదు. సరేనా? ఎవరు? డామోనా ఓ సూపర్ కాంట్రాక్ట్ చెప్పాడు. చేసి పెడితే లాభం మాత్రం 50 లక్షలు. 50 లక్షలా? ఏం కాంట్రాక్ట్ అది? అంతా అనుకున్నట్టు చెప్తానులే. అయినా ఇదే ఇల్లులే, పిచ్చుగూడ్లా. ఏరియా అవతల ఒక సైట్ కొనుక్కుందాం, ఒక సూపర్ ఇల్లు కట్టుకుందాం. తిలక్ వర్మ, లాడీ పెరోల్. చెప్పండి. నీకు శ్రీశైలం తెలుసా? హైదరాబాద్ పక్కన ఉంది. ఇక్కడ ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోతే అక్కడి నుంచి బస్ పట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఓయ్, నేను ఆ శ్రీశైలం గురించి అడగలా. ఇదిగో చూడు, ఖైదీ తిలక్కి షాడో పోలీస్నే. నమస్కారం అండి. ఆ తిలక్ నేను రమ్మను. హత్య చేసి లోపలికి వెళ్ళడం, లీవ్ పెట్టి బయటికి రావడం. అది జైలా స్కూలా? ఏంటండి? వెళ్ళి ఆ హంతకుండా రమ్మని చెప్పవయ్యా. నేనేనండి తిలక్ వర్మ. నువ్వెంత హైట్ ఉంటావు? ఓ 6 అడుగులు. అమ్మో, 6 అడుగుల. ఈ రోజు నుంచి నా షాడో మీకు అవసరం లేదు. మీ షాడోలోనే నేనుంటాను. నన్ను బాగా చూసుకోండి. రోజు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలని తెలీదా? ఆఫీసర్ రాకుండా నేను రాకూడదు. రాత్రి తాగింది ఎక్కువ, నేనే లేట్ అయినట్టున్నాను. స్టేషన్ లో ఎవరైనా అడిగితే నువ్వు ఇలా చెప్పకూడదు, ట్రాఫిక్ అని చెప్పాలి. ఏమని చెప్తావు? ట్రాఫిక్ ట్రాఫిక్. తిలకు మిగతాది నేను. సరిగ్గా తినే టైంకి గూర్ఖాలు వచ్చేస్తాయి. కూర్కానా? మనం సంతోషంగా ఉన్నాం. ఓ 5 రూపాయలు ఇచ్చి పంపించయ్యా. ఈయన పోలీస్ అధికారి. పోలీసుని ఇంత జుట్టుతో నేను ఎప్పుడు చూడలేదే. నువ్వు గోర్ఖా అన్నందుకు కూడా నాకు బాధ లేదు. నీ కుటుంబం సంతోషంగా ఉంటే 5 రూపాయలు ఇస్తావా? కామెడీ పోలీసు. వంట అయిపోయింది, నువ్వు మాత్రం రా. నువ్వు వెళ్ళి వస్తాను. అమ్మన్నవి ఏవి మనసులో పెట్టుకోకండి. పోనీ జేబులో పెట్టుకోమంట. తిలకనా, ఎవరు రాడే? వస్తా అన్నా. సరే వెళ్ళరా. ఏంటి వచ్చి రాగానే వేసారా? అయ్యో, నేను వచ్చాననే కోసారండి. ఓ, అందుకే ఇంత స్మెల్? అది చారు. చారుకే ఇంత స్మెల్ వస్తుందా? నాటుకోడి చారు. అయితే చారులో కూడా నాన్ వెజ్? లోపల రొయ్యల వేపుడు, బొమ్మిడాయల పులుసు, మటన్ బిర్యానీ అన్ని ఉన్నాయండి. ఇవన్నీ పల్లెంలో పెట్టుకు తింటావా లేక తాంబూల పల్లెంలో పెట్టుకు తింటావా? మీరు ముద్ద తింటారా? నేనా? పూజ ఎంతసేపు చేస్తారు? మీరు తృప్తిగా భోంచేసే వరకు పూజ చేస్తాను. మరైతే ఈ రోజు ఆయుధ పూజే. రా వర్మా, ఇది మన ఇల్లే, సిగ్గుపడకుండా రా. అమ్మా, అన్ని వడ్డించేశారా? వై మమ్మీ, ఆకు ఎంత స్మాల్ గా ఉంది. ఉన్న దాంట్లోనే ఇదే పర్లేదు, బాబు, adjust triple చేసుకున్నా. XL. ఇన్ని ఐటమ్స్ ఉన్నాయని తెలుసుంటే లుంగి కట్టుకొచ్చేవాడిని. Adjust చేసుకో. పెట్టండి. పెట్టండి. మెల్లిగా బాబు, అవమారుతుంది. అవును మమ్మీ, ఇది మటనా లేక మేక మాంసమా? బాబుకి ఆ బ్రెయిన్ కొచ్చి పెట్టాము. ఆయనకి లేదా? ఏం లేదులే బాబు.
తిను ఇదేంటి కుందేల మాసమా ఆ, నా మనవరాలు బాబు. మనోరాల ఐటమ్స్ పక్కన ఉన్న వాళ్ళు తెలియలేదు బాబా బొవ్వు తింటావా అమ్మా నువ్వు ఉంచితే నేను తింటా. ఇదిగో బాబు నీళ్లు తాగుతావా? నువ్వే తాగు నీ మనోరాలగా అచ్చం నిన్నే పుణికి పుచ్చుకుంది. దూరంగా ఉండి మింగేస్తాడు. ఏంటి అప్పుడే వైట్ రైసా కొంచెం చారు టేస్ట్ చేస్తావని. టేస్ట్ కోసం అయితే వేయండి ఇటు- మిరియాలు బాగా నేను దట్టించినట్టున్నారే పోయినా పోయండి ఎక్కడికి జారుకుంటున్నావు ఎక్కడికి జారుకున్నా వదిలిపెట్టినావు లోపలికి రా